ప్రపంచ యోగా దినోత్సవం కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షలు, గుంటూరు జిల్లాకు నూతన కలెక్టర్గా ఎస్ నాగలక్ష్మి బాధ్యతల స్వీకరణ, కేంద్రీయ విద్యాలయ ఆధ్వర్యంలో క్రీడల పండుగ వంటి పలు అంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ జూన్ నెలలో గుంటూరు జిల్లా అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. గుంటూరు నగరాభివృద్ధి, నగరంలోని రైల్వే ఆర్యూబీలు, ఆర్ఓబీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వంటి పలు అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం కేంద్రం విడుదల చేసిన 500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం హయాంలో పక్కదారి పట్టాయని ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. నగరాభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుండి వచ్చినా గత వైసీపీ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లకు నమ్మకం లేకపోవటం వల్ల పనులు చేపట్టలేదని ఆయన అన్నారు. వీటన్నిటిపై అధికారులతో సమీక్షిస్తున్నామని, త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకొని నగరాభివృద్ధికి ముందుకు వెళ్తామని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో ప్రస్తుతం వైసీపీ పార్టీకి చెందిన పాలకవర్గం ఉన్న పరిస్థితుల్లో వారితో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని పెమ్మసాని వివరించారు. అలాగే మరో వారాంతంలో వ్యవసాయ సంబంధిత రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ, కేంద్రం పామాయిల్ వంటి అనేక పంటలకు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని, వీటిని మన రాష్ట్ర రైతులు అందుకొని అభివృద్ధి పథంలో పయనించేలా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. విత్తనాల కృత్రిమ కొరత వల్ల రైతులు నష్టపోతున్నారన్న పెమ్మసాని చంద్రశేఖర్ నకిలీ విత్తనాలు తయారు చేసే వారిపై కఠిన చర్యల కోసం కేంద్రంతో సంప్రదించి చట్టాలు మార్చేలా కృషి చేస్తానని తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే ఆలోచనతో 2019 నుండి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తూ రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తోంది. దీనిలో భాగంగా ఈ జూన్ నెల 18వ తేదీన ప్రధాని మోదీ ఈ సంవత్సరం రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద గుంటూరు జిల్లా వ్యాప్తంగా 85,400 మంది రైతులకు లబ్ధి చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకానికి జతగా రైతు భరోసా కింద అందిస్తున్న మొత్తంతో కలిపితే ప్రతి సంవత్సరం రైతులకు 13,500 రూపాయలు అందుతున్నాయి. సాగు ఖర్చులకు, ఇతరత్ర వ్యవసాయ ఖర్చులకు ఈ మొత్తం ఎంతో వెన్నుదన్నుగా ఉంటుందని గుంటూరు జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఈ జూన్ 21న గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్లో గల ఎన్టీఆర్ స్టేడియంలో వందలాది మంది యోగా సాధకులు ఒకేసారి యోగాసనాలు వేసి ప్రజలకు మన సాంప్రదాయ రీతులపై అవగాహన కల్పించారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర సిబ్బందికి స్ఫూర్తిగా నిలిచారు. అలాగే గుంటూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, మన దేశ ఔన్నత్యం ప్రపంచవ్యాప్తంగా కావటానికి పతంజలి కూడా ఒకరని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి యోగా ఎంతో అవసరమని అన్నారు. మానసికంగా, శారీరకంగా అందరూ దృఢంగా ఉంటేనే సమాజం దృఢంగా ఉంటుందని గల్లా మాధవి పేర్కొన్నారు. తెనాలి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేయటానికి వీలుగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ జూన్ 8న తెనాలి నుండి బెంగళూరుకు 2 బస్సులను ప్రారంభించింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణ బస్టాండ్లోని ఈ అంతర్రాష్ట్ర బస్సులతో పాటు మరో 4 నూతన సర్వీసులను కూడా ప్రారంభించారు. రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా కూడా అభివృద్ధి పనులను మాత్రం ముందుకు తీసుకువెళ్లటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ తెలిపారు. యువత ఉద్యోగ అవకాశాల కోసం బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లటానికి ఈ సర్వీసులు ఎంతో ఉపయోగకరమని, త్వరలోనే తెనాలి నుండి బెంగళూరుకు ఏసీ బస్సు కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. తెనాలి విజయవాడ రోడ్డు మరమ్మతులు కూడా ఇప్పటికే మొదలు పెట్టామన్న నాదెండ్ల మనోహర్, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన నేపథ్యంలో సిబ్బంది మరింత బాధ్యతగా ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని సూచించారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని గడిచిన జూన్ 26న గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తూ వందలాది మంది విద్యార్థులతో గుంటూరు ఎస్పీ కార్యాలయం నుండి భారీ ర్యాలీని నిర్వహించారు. గుంటూరు ఎస్పీ తుషార్ దూడి, గుంటూరు జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి టి లీలావతిలు ఈ ర్యాలీని ప్రారంభించారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇంతటితో సమాప్తం. జూలై నెల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.